తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఫలితాలు క్లియర్గా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. వీటితో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చే వాళ్లను ఆకర్షిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న ముఖ్య నాయకులు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ అధినాయకులు. పార్టీ మారాలనుకునే నేతలు ఇంటికి వెళ్లి మరి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేల కోసం తమ పార్టీ గేట్లు ఎప్పుడూ తెరిచి ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేతలు స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకుంటే తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకోవాలని సూచిస్తుంది. ఇక పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగానికి పైగా కాంగ్రెస్లోకి వస్తున్నారని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ఎమ్మెల్యేలు మాత్రం పెద్దగా కాంగ్రెస్ వైపు చూడడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. దీంతో మరోసారి తమ పార్టీ గేట్లు తెరిచే ఉన్నాయి, ఎప్పుడైనా ఎవరైనా పార్టీలోకి రావచ్చంటూ మరొకసారి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి రమ్మనడానికి చాలా కారణాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. సీనియర్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో కొంత పాలనా పరంగా సలహాలు సూచనలు తీసుకోవడం కలిసి వచ్చే అంశంగా కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు కావడం, దానికి తోడు ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ బీజేపీ నేతలు పదే పదే అనడంతో వేరే పార్టీల ఎమ్మెల్యేలు తీసుకుని బలం పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. వీటన్నిటికంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకుని కేసీఆర్ను నైతికంగా దెబ్బతీయాలన్న ఆలోచనలో ఉన్నట్లు శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో ముందే ఎమ్మెల్యేలు పార్టీ మారాలని ఆలోచనలో ఉన్న కొందరు నేతలు కాంగ్రెస్కు ఆశించినట్లు సీట్లు రాకపోవడంతో వెళ్లాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు. అయితే అలా డైనమాలో ఉన్న నేతలు బీజేపీ వైపు మళ్లకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ పదే పదే తమ పార్టీ గేట్లు తెరిచి ఉన్నాయని సంకేతాలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ఎమ్మెల్యేలను సంతలో పశువులుగా కొన్నారని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని సొంత పార్టీ వారిని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు. బయటికి చెప్పుకోలేక ధైర్యంగా ప్రశ్నించలేక లోపల మదన పడుతున్నారని టాక్ వినిపిస్తుంది.